వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఈ వర్షాకాల సమావేశాలలో సూపర్ బిల్లు రాబోతోందటబ్బా. ఆ బిల్లు ఆమోదం కావాలని మనందరం కోరుకుందాం. ఈ మధ్యకాలంలో కేజ్రీవాల్ జైలుకి వెళ్ళిండు, మీ అందరికి గుర్తుంది కదా. నేను జైల్లో ఉండి కూడా పాలన చేస్తా, ముఖ్యమంత్రి పదవిని మాత్రం వదిలిపెట్టను అని ఓవర్ యాక్టింగ్ చేసిండు. ఇక నుంచి ఇలాంటి ఓవర్ యాక్టింగ్ చేయడం కుదరదు. జైలుకు వెళ్ళిన పదవిలో ఉంటానంటే ఇక కుదరదు బాస్. రూల్స్ మారుతున్నాయి. ఈ వర్షాకాల సమావేశాల్లో గేమ్ చేంజింగ్ చట్టం రాబోతోంది. పిఎం అయినా సీఎం అయినా మంత్రి అయినా సరే ఎవరైనా నేరారోపణలు ఉండి 30 రోజుల పాటు కస్టడీ లేదా జైల్లో ఉంటే ఆటోమేటిక్గా వారి పదవి ఊడిపోయేలా కొత్త నిబంధన రాబోతుంది. సూపర్ కదా. ఏదైనా తప్పు చేసి నేరారోపణలతోటి కస్టడీలో ఉన్నా సరే జైలుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కస్టడీలో ఉన్న 30 రోజులు జైలుకి వెళ్ళినా ఆటోమేటిక్గా ఇక అసంతృప్తి లేకపోతే ఇవి అవి పెట్టడం లేదు, వాడి పదవి ఊడిపోవడమే. సూపర్ చట్టం. కేజ్రీవాల్ తరహాలో అరెస్ట్ అయినా సరే కుర్చీలోనే కూర్చుంటాం, నేను రాజకీయాలు జైలు నుంచే చేస్తా అంటే కుదరదు. వీటన్నిటికీ చెక్. ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ జూలై 20 లోపే దీనిపై తన నివేదికను ఆమోదించే అవకాశం ఉంది. ప్రభుత్వ వాదన ఏంటంటే 30 రోజుల సమయం అనేది చాలా ఎక్కువ. ఈలోపు బెయిల్ తెచ్చుకోవడానికి బోలెడన్న అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమేమీ కాదు. అలాగే దుర్వినియోగం కాకుండా కొన్ని రక్షణా చర్యలను కూడా ఇందులో చేర్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ప్రతిపక్షాలు దీన్ని ఆమోదింప చేస్తాయా లేదా అంటే, ప్రతిపక్షాల నుంచి పాజిటివ్ వచ్చినా రాకపోయినా కొన్ని కఠినమైన బిల్లులను ఆమోదించడం కోసమే అనేక పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం ఇవన్నీ చేశారు. దేశాన్ని రక్షించడం కోసం, దేశంలో కొత్త ప్రక్షాళన తీసుకురావడం కోసం ఈ చట్టం అమలు కావాల్సిందే. ఇలాంటి చట్టాల అవసరం చాలా చాలా ఈ దేశానికి ఉంది అని ప్రతి ఒక్కరు అంటున్నారు. ఈ చట్టం అమలవ్వాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై హింద్, జై భారత్. అండ్ ఆర్థికంగా ఆర్ బాయ్స్కి మీ చేయూత చాలా అవసరం. ఫస్ట్ వీక్ శాలరీస్, రెంట్, మెయింటెనెన్స్ ఇలా చాలా ఉన్నాయి. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి చాలా కష్టపడుతున్నాం, కానీ బ్రేక్ ఈవెన్కి చేరుకోలేకపోతున్నాం. త్వరలోనే చేరుకుంటామనే ఒక నమ్మకం ఉంది. అప్పటిదాకా మాత్రం ఈ ఛానల్ని ముందుండి ఆర్థికంగా నడిపించాల్సిన బాధ్యత మీదే. మీరున్నారు కాబట్టి ఈ ఛానల్ నడుస్తుంది. అలానే నడిపిస్తారు అని ఆశిస్తున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ ఈ ఛానల్ని నిలబెడతారని కోరుకుంటున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇచ్చాము, వాటి ద్వారా సపోర్ట్ చేయొచ్చు. లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము, అకౌంట్ డీటెయిల్స్ ద్వారా కూడా ఆర్థికంగా మాకు సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మాకు అండగా నిలవచ్చు. 8328 500 576 నెంబర్కి కాల్ చేయండి. జై హింద్, జై భారత్.